నేను మా మమ్మీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఆమె చేయడం మర్చిపోకండి. అలా కాదు అమ్మా వద్దు. సహస్ర నువ్వు వంట చేస్తావా? వెల్కమ్ టు సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పక్కనుండే బెల్ కొట్టండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. మీరు తమ్నేల్ చూసి షాక్ అయ్యారా? అయితే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి. సో నేను మామూలుగా ఇంట్లో చికెన్ ఫ్రై చేద్దామని చెప్పేసి చికెన్ కబాబ్ చేద్దామని చెప్పి అన్ని రెడీ చేసుకున్నాను అనమాట. సో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ సడన్ గా ఊడిపడింది. నేను చేస్తానని చెప్పేసి ముందుగా చికెన్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు పీసెస్. సో నేనైతే బాగా చిన్న ముక్కలు కట్ చేసి కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలా వాటర్ తో 2-3 టైమ్స్ కడిగేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనకి ఇన్స్టెంట్ గా కబాబ్ పౌడర్స్ అనేసి దొరుకుతాయి మార్కెట్ లో చాలా వరకు. నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ 1/2 kgకి ఎక్కువ ఉంటుంది, 1/2 kgకి తక్కువ ఉంటుంది అనమాట. సో దీనికి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. అన్ని దానిలో ఉన్నవి సరిపోతాయి. కాకపోతే మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, యువర్ చాయిస్. నాకెందుకు కారం సరిపోదు అని అనిపించింది, అందుకే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇంకా నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా వేసాను అనమాట. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఒక నిమ్మచెక్క తీసుకుని పిండేసుకుని కలిపేసుకోవడమే. ఇంకా అయిపోలేదు, ప్రాసెస్ ఉంది. ఇందులో ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కార్న్ ఫ్లోర్ అండ్ ఆ చికెన్ కబాబ్ పౌడర్, ఆ చికెన్, ఈ కొంచెం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని జస్ట్ అలా కలిపేసుకోవడమే. వాటర్ అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ పల్చగా అయిపోతుంది, టేస్ట్ అనేది మారిపోద్ది అనమాట. జస్ట్ వీడియోలో చూపించినట్టుగా కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 eggs తీసుకుని పగలగొట్టేసి ఈ చికెన్ లో వేసేసుకుని మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు రొటీన్ గా కాకుండా చికెన్ ని ఇలా రకరకాలుగా శతవిధాలుగా ప్రయత్నించడం నాకు అలవాటు అనమాట బేసిక్ గా. అందుకే ఇలా ఏదైనా చేయాలని అనిపిస్తుంది. చికెన్ ఫ్రై అంటే నార్మల్ గా మనం ఇంట్లో చేసుకున్నట్టు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ తింటున్నట్టయితే టేస్ట్ ఉంటుంది. సో మనం సాటిస్ఫాక్షన్ గా కూడా ఉంటుంది అనమాట. ఇంట్లో చేసుకున్నాము అనే ఫీల్ కూడా వస్తుంది. సో కలర్ఫుల్ గా భలే ఉంది చూడడానికి, రెడ్డిష్ గా చాలా బాగుంది. ఈ రెడ్డిష్ గా ఉన్న చికెన్ చూస్తే క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి అప్పుడే. సో ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 hour ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఒక టిప్ చెప్తాను, అండ్ నేను తప్పు చేశాను కాబట్టి మీరు కూడా అలా చేయొద్దని చెప్తున్నాను అనమాట. అది మీరు టిప్ లా తీసుకుంటారు లేకపోతే ఇంకెలా తీసుకుంటారు అనేది యువర్ చాయిస్. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ చికెన్ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఆ టైంలో ఏదో పని ఉండి నేను ఈవినింగ్ కి పోస్ట్ పని చేశాను అనమాట. ఈవినింగ్ చేద్దాంలే అని అనుకుని వదిలేశాను. ఎగ్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి వదిలేసాం కాబట్టి అన్ని గంటలు. సో టేస్ట్ అయితే ఫ్రై చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు తినేస్తే అసలు ఏం తెలియలేదు. బట్ ఆ కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే అదొక నీచు స్మెల్ లాగా వచ్చింది అనమాట. అంతసేపు వదిలేయడం వల్ల ఫ్రిడ్జ్ లో అని తెలిసింది. సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఎప్పుడైనా ఇలా కబాబ్ ఏదైనా చేయాలి అనుకుంటే వెంటనే ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఒక 1/2 hour ఆ టైంలో. సో అటుకలకు మా సహస్ర ఫ్రేమ్ లోకి వచ్చింది, అది కూడా చికెన్ ఫ్రై చేస్తూ. ఏం చెప్తుంది ఏంటో చూసేయండి. ఏం చేస్తున్నావు సహస్ర? చికెన్ కబాబ్. నీకు పళ్ళు ఊడిపోయి కదా, ఎలా తింటావు? కాకి పిల్ల కాకి ముద్దే అన్నట్టు మా సహస్ర ఏం చేసినా నాకు ముద్దే. ఎందుకంటే యాజ్ ఏ మదర్ గా నేను ఫ్రై చేస్తున్న టైంలో వచ్చి మమ్మీ నేను చేస్తాను, హెల్ప్ చేస్తాను అన్నది. అసలు ఏ పని చేయకుండా ఉండి కామ్గా ఉండడమే ఎక్కువ, అంటే హెల్ప్ చేస్తాను అన్నది. కాబట్టి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. సరే అని చెప్పేసి కిచెన్ లో నాతో పాటు చికెన్ ఫ్రై చేసింది అనమాట. వంట చేస్తావా ఏంటి? చూడటు టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే సూపర్ ఉంది అంట. చేతులు భలే ఊపుతుంది. స్టవ్ దగ్గర పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ నువ్వు వేస్తావా? అది నేను తీస్తాను. ఆయిల్ అది ఉంది సహస్ర, చూసుకో జాగ్రత్త. మీరెవరు నన్ను తిట్టకండి, చిన్నపిల్లల్ని స్టవ్ దగ్గర పెట్టి వీడియోస్ తీస్తున్నారు ఏంటి అని. సో దూరంగానే ఉంది తను, ప్రాబ్లం ఏం లేదు. అందుకే కొంచెం ధైర్యం చేసి వీడియోస్ తీస్తున్నాను. చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇలా చేసిన చికెన్
డీప్ ఫ్రైలో వేయాలి. ఎలా చేసిన చికెన్ని ఇలా పైకి ఎలా పట్టు చెప్పు చెప్పు. ఇలా చేసిన చికెన్ ని డీప్ ఫ్రైలో చేయాలి. ఇప్పుడు నువ్వు చేస్తావా? ఓకే, డూ ఇట్. నువ్వు వంట చేస్తావా? నువ్వు పెద్ద చెఫ్ అయిపోతావా? యా. అన్ని రకాల వంటలు కుక్ చేస్తావా? yes. ఓకే, ఈ చికెన్ ఫ్రై ఎవరెవరికి చేస్తున్నావు? మమ్మీకి, డాడీకి, నానికి, తాతయ్యకి, వైభవ్కి, పూజిపిన్కి, బాబాయ్కి. మరి నీకు చేస్తా. నీకు కూడా చేస్తావా? ఓకే, డన్. చూడు, హై ఫై. హై ఫై. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. హలో మై వెల్కమ్ టు మై హాయ్ హలో మై హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సహస్ర ఇంట్రో చెప్తానంటుంది అనమాట. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. అన్ని బాగానే చెప్పింది కానీ ఇక్కడ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనేది చెప్పడం రావట్లేదు. సబ్స్క్రైబ్ అనే వర్డ్ రావట్లేదు అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అనే వర్డ్ మాత్రం చాలా బాగా పలికింది లాస్ట్ లో ఎన్నో సార్లు చెప్పిన తర్వాత. మా మమ్మీ చేసిన వీడియోస్ మీకు కానీ నచ్చితే పక్కనున్న బెల్ కొట్టండి. హాయ్, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. సూపర్ ఉంటది. సహస్ర ఫ్రై చేసిన చికెన్ ఫ్రై కి రేటింగ్స్ ఇస్తుంది అనమాట. ఎలా ఉంటది ఏంటి అనేది చెప్తుంటే క్యూట్ వర్డ్స్ భలే ఉన్నాయి. మీరు కూడా వీడియోలు చూసి ట్రై చేయండి. మీ అందరికి సహస్ర మాటలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ నాకైతే ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి. అంటే కాకపిల్ల కాకికే ముద్దు అన్నట్టు. సో మా సహస్ర మాటలు నాకు ముద్దుగానే ఉన్నాయి. హలో వ్యూవర్స్, మా వీడియోలు నచ్చుతున్నాయా? హలో వ్యూవర్స్, మా వీడియోలు మీకు నచ్చుతున్నాయా? సపోర్ట్ మీ ప్లీజ్ మై మమ్మీ ఛానల్. అసలు కొన్ని వర్డ్స్ దానికి పలకడమే రావట్లేదు. పాపం నోరు తిరగట్లేదు అనమాట. మీరు గనక మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలన్నీ చూస్తాం. నేను మా మమ్మీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీకు ఎలాంటి వీడియో కావాలో ఇలా కామెంట్ చేయండి. చూసారు కదా, సహస్ర ఛానల్ గురించి ఇంట్రడక్షన్ చెప్పింది, ఇంకా చికెన్ ఫ్రై గురించి చెప్పింది. భలే ఉంది. ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఏమీ చెప్పొద్దు, అన్ని ఫోన్స్ చూసే నేర్చేసుకుంటున్నారు. ఇంక్లూడింగ్ సహస్ర కూడా అంతే. కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా, మా సహస్ర చికెన్ ఫ్రై చేసింది, సారీ చికెన్ కబాబ్ చేసింది. అది ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నదన్నమాట. ఓ పక్క ఫ్రై అవుతున్నప్పుడే ఓ పక్క తినేసింది బాగుంది అని చెప్పి. సో ఇప్పుడు ఆనియన్స్ ఇంకా నిమ్మకాయ అవన్నీ డెకరేషన్ చేసిన తర్వాత వీడియో తీయమమ్మీ చాలా బాగుంటుందని చెప్తుంది. వీడియోల ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఫోన్స్ అవి చూస్తారు కదా, అలా చూసిందంట. ఎక్కడో చికెన్ ఫ్రై ఎలా చేసి నిమ్మకాయలు ఇంకా ఆనియన్స్ అన్ని వేస్తే బాగుంటదని. జస్ట్ మనం ఇలా చిన్నది చెప్పి వదిలేస్తే చాలు, అలా అల్లుకుపోతున్నారు ఈ జనరేషన్ కిడ్స్ అయితే. సో ఫైనల్ గా మా చికెన్ కబాబ్ డెకరేషన్ అయితే అయిపోయింది విత్ సహస్ర. సడన్ గా కిచెన్ లోకి వచ్చి ఎందుకు హెల్ప్ చేయాలనిపించిందో నాకైతే తెలియదు కానీ వీడియో అయితే మాత్రం తీసుకున్నాను. జనరల్ గా వీడియోస్ తీస్తానంటే అస్సలు రాదు, అలాంటిది వచ్చింది కాబట్టి నాకు వీడియో దొరికింది అని అనిపించింది అనమాట. తమ్నెయిల్ కోసం ఒక ఫోటో తీసుకుంటాను అంటే డిఫరెంట్ పోజెస్ అన్ని పెడుతుంది అనమాట. సో ఫైనల్ గా ఒక పిక్ తీసుకున్నాను, అదే తమ్నెయిల్ లో పెట్టాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మా చెఫ్ గా చేసిన చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది టేస్ట్ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సరిగ్గా పెట్టు, అది స్మైల్. సహస్ర ఇంట్రడక్షన్ చూసారు కదా, నేను మా మమ్మీ ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నామని. సో వీడియో చేయాలని అనుకుంటే గనక కింద కామెంట్ చేయండి, తప్పకుండా ఏదో ఒక వీడియో చేస్తాను సహస్రతో. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బై.
చెఫ్ గారు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసి చికెన్ కబాబ్ ఎలా వచ్చిందో ట్రై చేసి కింద టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి.